రోటి పచ్చళ్ళంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అందరికీ రోటి పచ్చళ్ళంటే చాలా ఇష్టం. ఈసారి బీరకాయ రోటి పచ్చడి చేసేటప్పుడు పల్లీలు, కొంచెం టమాటాలు వేసి చేయండి. చాలా బావుంటుంది ఈ రెసిపీ. ఈ రెసిపీ తయారు చేయడం కోసం స్టవ్ వెలిగించుకుని, పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో మనం ఎటువంటి పచ్చిమిర్చి వాడట్లేదు కాబట్టి మన కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని చల్లారనివ్వాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని తొక్క తీయకుండా సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. పైనున్న తొక్క తీసేయకూడదు, తొక్కలో కూడా పోషక విలువలు ఉంటాయి. అదేవిధంగా ఒక 4 టమాటాలని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కాస్త చింతపండు కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకాస్త ముక్క మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ముందుగా మనం మిక్సీలోకి తీసుకున్న పోపు మిశ్రమాన్ని కాస్త బరకగా మిక్సీ చేసుకుని చల్లారిన తర్వాత అందులో ఈ బీరకాయ టమాటా ముక్కల్ని వేసుకుని వీటిని కూడా బరకగానే మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్లా చేసేయకూడదు. ఇలా చేయడం వల్ల మనకి రోట్లో చేసుకుంటే పచ్చడి ఎలా ఉంటుందో అదే టేస్ట్, అదే టెక్స్చరు వస్తుంది. చాలా బాగుంటుంది. ఒక గిన్నెలోకి పచ్చడిని తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత నచ్చిన వాళ్ళు ఇంగువ లేదు అంటే వెల్లుల్లిపాయలైనా వేసుకోవచ్చు. పోపు మొత్తం వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న బీరకాయ పచ్చడిని అందులో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ పల్లీల రోటి పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.